శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 1 నుంచి 11 శ్లోకాలు భావాలు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు అడుగుతున్నాడు, భగవంత శ్రీకృష్ణ, నిరంతరము నీయందే చిత్తము నుంచి కొందరు భక్తులు నిన్నే ఉపాసిస్తూ ఉంటారు, మరికొందరు అక్షరము అవ్యక్తమైన పరబ్రహ్మమును ధ్యానిస్తూ ఉంటారు. ఈ ఇద్దరులో ఉత్తమ యోగులెవరు? శ్రీ భగవాను వాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు చెబుతున్నాడు, అర్జున, మనసును నాయందే నిలిపి నిరంతరము దైవ చింతనా పరులై మిక్కిలి శ్రద్ధతో నన్ను ఉపాసించేవారు ఉత్తమ యోగులని నా అభిప్రాయము. ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంయమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాని తే రతాః. అక్షరోపాసకులు అనిర్దేశ్యము, అవ్యక్తము, సర్వగతము, అచింత్యము, కూటస్థము, అచలము, ధ్రువము అయిన పరమాత్మను సేవిస్తారు. ఇంద్రియ సమూహాన్ని చక్కగా నిగ్రహించి అంతట సమబుద్ధి కలవారై సర్వభూత హితమునందు ఆసక్తులైన అక్షరోపాసకులు నన్నే పొందుతారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తసక్తాచేతసాం అవ్యక్తా హి గతి దుర్గుక్కం దేవద్బుద్ధిరవాప్యతే. అర్జున, అవ్యక్తమును ఉపాసించాలని ఆసక్తి కల వారికి కష్టం ఎక్కువగా ఉంటుంది. దేహాభిమానం కల వారికి అక్షరోపాసన కష్టసాధ్యము. ఏతు సర్వాణి కర్మాణి మయి సంయస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అర్జున, అనన్య భక్తితో నన్నే ధ్యానిస్తూ ఉపాసించేవారు సర్వ కర్మలను నాకే సమర్పిస్తారు, నన్నే పరమపతిగా భావిస్తారు. చిత్తమును నాపైనే ఉంచిన అలాంటి భక్తుల్ని మృత్యురూపమైన సంసార సాగరం నుండి శీఘ్రంగా నేను ఉద్ధరిస్తాను. మయ్యేవ మనాదస్వః మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అర్జున, నీ మనస్సును నాపై పెట్టు, బుద్ధిని కూడా నాపైనే ఉంచు. ఆ తరువాత నువ్వు నాలోనే ఉంటావు, సందేహించకు. అత చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ధనంజయ,
అర్జున, మనస్సును నా యందు స్థిరంగా ఉంచే సామర్థ్యం లేకపోతే అభ్యాస యోగంతో నన్ను పొందేందుకు ప్రయత్నించు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అర్జున, అభ్యాసంలో కూడా అసక్తుడవైతే నా కొరకు కర్మలు చేస్తూ పో. నా కొరకు కర్మలు ఆచరించిన సిద్ధిని పొందుతావు. అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అర్జున, అది కూడా చేయలేకపోతే నా యోగాన్ని ఆశ్రయించు, మనస్సును నియమించు. ఆ తరువాత కర్మఫలాలన్నిటినీ విడిచిపెట్టేయి.